స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. అందరం చెప్పుదాం. గడిచిన దినాలు, గడిచిన సంవత్సరాలన్నీ కూడా ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంతానమును ఆయన కాపాడుచూ వస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. కరుణిస్తూ వస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. కరుణా కటాక్షములు గల దేవుడై ఉన్నాడు. కనుక అడగండి 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 ప్రభువుని. అడగండి ప్రభు, అడగండి, ప్రార్థించు ప్రార్థించు. నా జీవితాన్ని మార్చగలిగిన దేవానికి స్తోత్రాలయ్యా. నా కుటుంబాన్ని మార్చగలిగిన దేవానికి స్తోత్రాలయ్యా. నా సంతానమును ఆశీర్వదించువాడానికి స్తోత్రాలయ్యా. అయ్యా, మా కుటుంబ సరిహద్దులు విశాలపరచువాడానికి స్తోత్రాలయ్యా. నెమ్మది లేని కుటుంబాలు, సమాధానము లేని కుటుంబాలు, ఆదరణ లేని కుటుంబాలు, ఐశ్వర్యము లేని కుటుంబాలు, అప్పుల బాధలతో కృంగిపోతున్న కుటుంబాలు, ఇదిగోనైనా నీ సన్నిధానమునకు వచ్చిన కుటుంబాలను వర్ధిల్ల చేయమని ప్రార్థన చేర్చును తండ్రి. నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తున్న వాగ్దానము చేసిన దేవా, నీ మాట చేతనే ధైర్యము, నీ మాట చేతనే ఆదరణ, నీ మాట చేతనే నెమ్మది, నీ మాట చేతనే విడుదల, విముక్తి కలుగుతుంది స్వామి. నీకు స్తోత్రాలు. యేసు రాజ్యానికి వందనాలయ్యా. నీ కృప చూపండి, నీ కృప చూపండి, నీ కృప చూపండి, నీ కృప చూపండి. నీ కృప తప్ప వేరొకటి ఏది లేదు. నీ కృపయలను బ్రతికిస్తా ఉంది. నీ కృపయలను ఆదరిస్తా ఉంది. నీ కృపయలను ధైర్యపరుస్తా ఉంది. నీ కృపయ నడిపిస్తా ఉంది. నీ కృప తప్ప వేరొకటి కాదయ్యా. నీ కృపయ నాకు కావాలి. నీ కృపయ నాకు కావాలయ్యా. నీ కృపా బాహుల్యమే నా బ్రతుకును మార్చిందిలా. యేసయ్యా నా బ్రతుకును మార్చిందిలా. ఆయన కృప తప్ప వేరొకటి ఏదీ లేదు. పౌలు గారు అంటారు, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్ల ఉన్నాను తప్ప మరి దేని వల్ల నేను కలిగి ఉండలేదంటున్నాడు. నీ కృపా బాహుల్యమే. చెప్పడం నా బ్రతుకును మార్చిందిలా. నీ కృపా బాహుల్యమే నా బ్రతుకును మార్చిందిలా. నేనేమై ఉన్నానో అది నీ కృప వలనేనయ్యా. నేనేమై ఉన్నానో అది నీ కృప వలనేనయ్యా. అది నీ కృప వలనేనయ్యా. చెప్పవచ్చు నీ పడలి నా బ్రతుకును మార్చిందిలా. నీ కృపా బాహుల్యమే నా బ్రతుకును మార్చిందిలా. నేనేమై ఉన్నానో అది నీ కృప వలనేనయ్యా. నేనేమై ఉన్నానో అది నీ కృప వలనేనయ్యా. అది నీ
కృప వలనేనయ్యా, నీ కృప నా బ్రతుకును మార్చిందిలా, నా కలవరం పడలి నీ కృపయే కాపాడింది. స్వరమెత్తి కలవరం, అవునయ్యా నీ కృపయే కాపాడింది. నీ సహాయ స్థితిలో బలపరచింది, నీ అనాది సంకల్పమే యేసయ్యా, నీ సహాయ స్థితిలో నీ అనాది సంకల్పమే, నీ అనాది సంకల్పమే, నీ కృపా బాహుల్యమే నా బ్రతుకును మార్చిందిలా. యేసయ్యా నీ కృపా నా బ్రతుకును మార్చిందిలా. చెప్పవచ్చు, నీ చిత్తము నెరవేర్చు వరకు నా ఆత్మను ఇలా నడిపించుము. పాడదాం. నీ చిత్తము నా ఆత్మను ఇలా నడిపించుము. నీ అమూల్యమైన పరిచర్యలో నిన్ను పోలినే నడిచేదా. నీ అమూల్యమైన నిన్ను పోలినే నడిచేదా, నిన్ను పోలినే నడిచేదా. నీ కృపా నా బ్రతుకును మార్చిందిలా, నీ కృపా నా బ్రతుకును మార్చిందిలా, నా బ్రతుకును మార్చిందిలా. నేనేమై పడాలి చెప్పవచ్చు. అవును, నువ్వు ఏమై ఉన్నావో అది దేవుని కృప వలనే. నేనేమై ఉన్నాను అది నీ కృప వలనేనయ్యా, అది నీ కృప బాహుల్యమే. ఆయన కృప లేకపోతే బ్రతకలేము. ఆయన కృప విడిచిపెట్టి వెళ్ళిపోతే మనము ఏమైపోతామో. ఆయన కృపయే బ్రతికిస్తా ఉన్నది. నా పరిపూర్ణ ఏర్పాటుకై నన్ను పిలిచింది నీ కృపయే. నా పరిపూర్ణ ఏర్పాటుకై నన్ను పిలిచింది నీ కృపయే. సౌందర్య సియోనులో చిరకాలం జీవింతును. సౌందర్య సియోనులో చిరకాలం జీవింతును. నేను చిరకాలం జీవింతును. నీ కృపా పాడదామందరం. నా బ్రతుకును మార్చిందిలా, నీ కృపా నా బ్రతుకును మార్చిందిలా. నేనేమై ఉన్నాను అది నీ కృప వలనేనయ్యా. నేనేమై ఉన్నాను అది నీ కృప వలనేనయ్యా, అది నీ కృప
వలనేనయ్యా, అది నీ కృప వలనేనయ్యా, అది నీ కృప వలనేనయ్యా, అది నీ కృప వలనేనయ్యా, అది నీ కృప వలనేనయ్యా. నేనేమై ఉన్నానో అది నీ కృప వలనేనయ్యా. వ్యాధి అందును, ఆరోగ్యమందును, ఐశ్వర్యమందును ఆయన మాత్రమే స్తుతిస్తాను. నా ఆధారమా, నా ఐశ్వర్యమా, నాపై నీకున్న అనుబంధమా, నాపై నీకున్న అనుబంధమా, నా ఆరోగ్యమా, నా ఆనందమా, నాపై నీకున్న అనుబంధమా, నాపై నీకున్న అనుబంధమా, నా అనుబంధమా. స్తోత్రం 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 స్తోత్రం. నీ కృపా బాహుల్యమే. పాడదాం. నా అందరూ స్వరమెత్తి పాడాలి. నీ కృపా కృప లేకపోతే మనము ఏమైపోతాం? పాడైపోతాం, పతనమైపోతాం. మన జీవితాలు సమాధానము, నెమ్మది, ఆరోగ్యం, ఐశ్వర్యము ఏది కూడా ఉండదు. కృపను పోగొట్టుకున్నటువంటి వారిలో సౌలు, సంసోను ఎంతో మంది కృపకు దూరం అయిపోయి భ్రష్టాత్మ కలిగి శాపగ్రస్తులుగా మిగిలిపోయిన జీవితాలు ఉన్నాయి. కానీ దేవుని కృపను పొందుకున్న కుటుంబాలు, దేవుని కృపను పొందుకున్న వ్యక్తులు అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఆశీర్వదించబడతారు. ఐగుప్తు దేశములో దేవుని కృపను పొందుకున్న యోసేపు ఐశ్వర్యవంతులుగా మారిపోయాడు. ఇశ్రాయేలులకు రెండవ రాజుగా ఉన్న దావీదు దేవుని కృపను పొందుకున్నాడు గనుక ఆ కృపలో ఆయన వర్తులతో ఇశ్రాయేలుల ఎడల మంచి ప్రేమను కనపరుస్తూ ఆకాశమందున దేవుని హృదయానికి హృదయానుసారుడైన దావీదు వలె నీ హృదయము ఉండునుగాక, నీ హృదయము ఉండునుగాక. నీ హృదయము ఏ విధముగా ఉన్నది? దేవుని కృపతో నింపబడి ఉన్నదా? నీ హృదయము దేవుని ఆత్మతో నింపబడి ఉన్నదా? నీ హృదయము దేవుని యొక్క జ్ఞానముతో నింపబడి ఉన్నదా? ఒక్కసారిగా నిన్ను నీవే పరీక్షించుకో. అయ్యా, నా హృదయాన్ని పరీక్షించువాడా, అంతరంగాన్ని పరిశోధించువాడా, అంతరింద్రియములు పరీక్షించువాడా, నీవు తప్ప నాకెవ్వరూ లేరయ్యా, నీవే నాకు ఆధారము ప్రభువా అని అడుగు. ప్రభునడుగు. ప్రార్థన చేసుకుందాం. ప్రభునడగండి. స్తోత్రములయ్యా. పరిశుద్ధుడవైన దేవా, మహాగరుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. నేనేమై ఉన్నానో అది నీ కృప వలనే తండ్రి. నీకు స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు నాయనా. జీవము కలిగిన దేవానికి స్తోత్రములు నాయనా. ఒకప్పుడు నా జీవితము ఎంతో శాపగ్రస్తమైన జీవితము నేను జీవిస్తూ ఉన్నప్పుడు, అంధకార సంబంధమైన చీకటి జీవితములో నేను జీవిస్తున్నప్పుడు నాయనా, ఎదుగో నీ కృపా బాహుళ్యము చేత నన్ను భద్రపరిచిన యేసయ్యా, నీకు స్తుతి చెల్లిస్తున్నాను నాయనా. ఎదుగో తండ్రి, పరిపూర్ణమైన స్థితిలోనికి రావడానికి, సౌందర్య సీయోనులో నేను నివసించడానికి, నీ సన్నిధిలో నిలబెట్టుకొని నిన్ను ఆరాధించే మహిమ భాగ్యమును మాకు దయచేసిన యేసయ్యా, నీకు స్తోత్రములయ్యా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మేమేమై ఉన్నామో అది నీ కృప
నిలబడి నీ సన్నిధిలో నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరిచే భాగ్యమును కూడి ఉన్న మాకందరికి నీవు అనుగ్రహించిన యేసయ్యా నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఏమిచ్చి మీరు నమ్మును తీర్చుకొనగలమయ్యా. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. పూర్ణ మనస్సుతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలముతోను, పూర్ణ వివేకముతోను నేను మాత్రమే ఆరాధించే భాగ్యమును నీవు మాకు దయచేసిన యేసయ్యా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నైనా. మా బ్రతుకులు మా బ్రతుకులు ప్రభు చల్లా చెదరమైపోయి కలవరాల మధ్యలో క్రొట్టుమిట్టాడుతూ ఉండగా నీ కృప బాహుల్యము, నీ కృప బలమైన హస్తము మా పైనికి వచ్చినందుకే ఈరోజు నీ సన్నిధిలో నిన్ను ఆరాధిస్తున్నాము తండ్రి. నీ హస్తము మా మీదకి రాకపోతే, నీ కృప మా మీదకి రాకపోతే నీ సన్నిధిలో నిలబడే వారము కాదయ్యా. దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దేవానికి స్తోత్రమునైనా, దేవానికి వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. దేవానికి స్తోత్రములయ్యా. ఇదిగో తండ్రి, మేము ఎన్నో అనానుకూల పరిస్థితుల్లో నేను ప్రభు శ్రమల మధ్య, శోధనల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉండగా నీ కృప చేత, మీ కృపాక్షేమముల చేత మమ్మల్ని భద్రపరిచిన యేసయ్యా మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఆరాధనలో కూడి ఉన్న మా అందరి మీదకి ఇదిగో తండ్రి నీ పరిశుద్ధాత్మ అభిషేకము ఒక్కొక్కరి మీదకి దిగి వచ్చినట్లుగా నీవే నీ బలమైన హస్తమును దింపుమని ప్రార్థన చేస్తున్నాము నాయనా. నీ సన్నిధిలో ఆరాధిస్తున్నామేమో వట్టి హృదయములతో ఉండకూడనట్లుగా నైనా ప్రభువా తండ్రి మీ బలమైన ఆత్మ చేత నింపి, పరిశుద్ధమైన ఆత్మ చేత నింపి బలముగా నిన్ను ఆరాధించున్నట్లుగా, బలముగా నిన్ను మహిమపరచున్నట్లుగా నీవే గొప్ప కార్యములు చేయండి అయ్యా. ఎవరైతే రక్షణ లేక, సమాధానము లేక, దుఃఖము చేత నీ మందిరములోనికి అడుగు పెట్టి ఉన్నారో వారందరూ తండ్రి నీ వాక్యము విన్న తర్వాత నెమ్మదిని పొందుకోవాలి, ఆదరణ పొందుకోవాలి, శక్తిని పొందుకోవాలి, బలము పొందుకోవాలి. ఇదిగో తండ్రి సమాధానము కలిగి వారి గృహములకు వెళ్ళినట్లుగా నీవే వారితో సూటిగా తేటగా ఒక్కొక్క మాటను మాట్లాడి వారి ఆత్మలను నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. మీ దాసుని మీ బలిష్టమైన రెక్కల కింద మరుగు చేసుకొని, మీ దాసుని నోటిని బోరగా మీరు వాడుకొని బలమైన వాక్యము చేత నువ్వు మాతో సూటిగా తేటగా మాట్లాడి నీవు మాత్రమే ఘనపరచబడండి అయ్యా, నీవు మాత్రమే మహిమపరచబడండి అయ్యా. దేవానికి స్తోత్రములో నీ వాక్యము ఎవరైతే శ్రద్ధ కలిగి, భయభక్తులు కలిగి నీ వాక్యమును వినుచున్నారు వారందరి మీదకి నీ పరిశుద్ధాత్మ అభిషేకము అగ్ని వలె దిగవచ్చును గాక. దేవానికి స్తోత్రములయ్యా. నీ బిడ్డలందరూ కూడా బలపరచబడినట్లుగా, నీ బిడ్డలందరూ కూడా ఆదరించబడినట్లుగా నీవే గొప్ప కార్యములు చేయండి అయ్యా. ఇదిగో తండ్రి యొక్క పునరుత్థాన దినమునందు నీ సన్నిధి చేత వారి హృదయములు నింపబడును గాక, నీ మహిమ చేత వారి హృదయములు నింపబడును గాక. దేవానికి స్తోత్రములయ్యా, దేవానికి స్తోత్రములు. ఇదిగో ఇంకా రక్షణ లేక, బాప్తిస్మ అనుభవములు లేక ఎవరైతే ఉంటున్నారో వారందరినీ నీ వాక్యము చేత మీరు హెచ్చరించి ఇదిగో తండ్రి ఆత్మలో ఎదుగున్నట్లుగా, ఆత్మలో బలపరచబడినట్లుగా నీవే గొప్ప కార్యములు చేసి మహిమను పొందుకొనుమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం. కొంచెం ముందు జరి కూర్చునండి, కొంచెం ముందు జరి కూర్చున్నట్టు తల్లి. దేవుని పరిశుద్ధ నామానికి
సమస్త మహిమా ఘనత కీర్తి ప్రభావాలు మన దేవునికి మాత్రమే చెందునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశములు మహాకాశములు పట్టజాలని విస్తారమైన దేవునిలో కుమ్మరించువాడు, ఆయన ఉచితమైన కృపచేత, ఆయన దయా సంకల్పము చేత మాత్రమే ఈ రోజున మనము సమాజములో బ్రతికి బట్ట కట్టగలిగి ఆయన సన్నిధానములో కనబడుచున్నాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, మనము ఆరాధించేటువంటి మన దేవుడు సజీవుడు, సర్వోన్నతుడు, సర్వాంతర్యామి. ఆయన మన ఎడల తన ఉన్నతమైన కృపను చూపుచు మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తూ మనకు సహాయకునిగా ఉండి మనల్ని ఆదుకుంటున్నటువంటి దేవాది దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. గనుక ఆయన యందు మనము ప్రేమ కలిగి యెహోవాను ఘనపరిచి ఆనందించేటువంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి ఆయన ఎంతగానో అతిశయిస్తాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రండి నాతో పాటు దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం 36వ అధ్యాయము. బైబిల్ వంటి వారు 36వ అధ్యాయము ఆ యొక్క 7వ వచనాన్ని చదువుకుందాం. దేవా దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. 8వ వచనం కూడా, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. చాలు. ఇక్కడ దేవుని వాక్యములో 7-8 వచనాల్లో పైన 7వ వచనంలో నీ కృప దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. చూస్తున్నారా ఈ మాటను? చదువుతున్నారా? నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చేతులు పైకి మంచిగా చెబుదాం ఒకసారిగా, మరోసారి చెప్పండి. నరులు ఎవరి రెక్కల నీడను ఆశ్రయించాలి అంటే యెహోవా రెక్కల నీడను ఆశ్రయించాలి. కోడి తన పిల్లలను ఎలాగైతే తన రెక్కల క్రింద భద్రపరుచుకుంటుందో, ఆకాశమున్నటువంటి దేవాతి దేవుడు కూడా తన ప్రజలను, తను ఆశ్రయించిన ప్రజలను కూడా అలాగే ఆయన ఎన్నో పర్యాయములు తన రెక్కల క్రింద దేవుడు భద్రపరిచి, కాపాడి, ఆదరించి, ధైర్యపరిచి, ధైర్యమునిచ్చి నడిపిస్తూ ఉన్నాడు. ఇందును బట్టి యేసయ్యకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు నీ కుటుంబాన్ని ఆదరించాలన్నా, నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయాలన్నా, నీవు దేవుని యొక్క సన్నిధానమునకు వచ్చినప్పుడు అక్కడ అంటాడు, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు అని. దేవుని మందిరములో సమృద్ధి ఉంది, సంతృప్తి కూడా కనబడుతుంది. అందుకే అక్కడ అంటున్నాడు మరలా, ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు అన్నాడు. చూడండి, దేవుని సన్నిధానములో ఆనంద ప్రవాహము అనబడిన ఒక ఊట ఉంది. ఆ ఊట అంటే దేవుని యొక్క వాక్యం. అది ఈ వాక్యమును ఎవరైతే ఆస్వాదిస్తారో, ఈ వాక్యమును ఎవరైతే అంగీకరిస్తారో, ఈ వాక్యమును ఎవరైతే అవలంబిస్తారో, దేవుడు వారిని, వారి కుటుంబాలను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. మంచిది. దేవుని వాక్యములో
మనం 7వ వచనం చదువుకున్నాం కదా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. చూసారా, ఎవరి రెక్కల నీడను? దేవుని యొక్క రెక్కల నీడను. ఎవరి రెక్కల నీడను? దేవుని యొక్క రెక్కల నీడను. చూడండి, ఈ లోకంలో మానవుడు ఎక్కడెక్కడికో పరిగెత్తుతాడు, ఎవరెవరి రెక్కల నీడను ఆశ్రయిస్తాడు. ఎవరెవరి రెక్కల నీడను ఆశ్రయిస్తాడు. కానీ వాక్యం అంటుంది, యెహోవా రెక్కల క్రింద నీకు ఆశ్రయం ఉంది. అంటే ఆదరణ, నెమ్మది, భద్రత, సమాధానము ఆయన రెక్కల నీడలో ఉంది. ఆయనను ఎప్పుడైతే నువ్వు ఆశ్రయిస్తావో అవన్నీ కూడా నీకు ప్రభు అనుగ్రహిస్తాడు. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని యొక్క నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయనను విడిపించును, నాశనకరమైన తెగుళ్ళు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల నీడలో నీకు ఆశ్రయము కలుగుచున్నదంట. కొట్టు చప్పట్లు గట్టిగా సరిగా. దేవుని సన్నిధానంలో నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎవరిని ఆశ్రయిస్తారు? నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు అనే మాట మనము చూడాలి. నరులు దేవుని యొక్క రెక్కల నీడకు ఎప్పుడైతే వెళ్ళిపోతారో వారికి ఆశ్రయము కలుగుతుంది, ఆనందము కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. ఆయన రెక్కల నీడలో. దేవుని స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. గమనించాలి, నువ్వు ఎవరి రెక్కల నీడకి వెళ్తున్నావు? ఎవరిని ఆశ్రయిస్తున్నావు? బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు యెహోషాపాతు. యూద జనాంగానికి రాజు యెహోషాపాతు. ఈ యెహోషాపాతు తండ్రి ఆసా. అయితే ఇతడును యూదులకు రాజే ఆసా మృతి పొందిన తర్వాత యెహోషాపాతు ముందుకొచ్చాడు. ఈ యెహోషాపాతు ముందుకొచ్చి యెహోషాపాతు తన దేవుడైన యెహోవాను ఆశ్రయించే విషయంలో, ఆయనను అనుసరించేటువంటి విషయంలో ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదంట. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. గమనించాలి, యెహోషాపాతును దేవుడు గద్దించాడు. ఒకసారి గద్దిస్తేనంట ఆ గద్దింపునకు అతడు లోబడి తన జీవితాన్ని తాను ఎంతో సరి చేసుకున్నాడు, తన బ్రతుకును సరి చేసుకున్నాడు. ఎందుకంటే దేవుని ఆశ్రయించిన వ్యక్తి తన తప్పును తాను సరి చేసుకుంటాడు. ఎవరిని ఆశ్రయించిన వ్యక్తి పొరపాట్లు చేస్తారు. పొరపాట్లు చేయడం అనేది మానవుని యొక్క నైజమే. కానీ ఆ పొరపాట్లను సరిచేసుకోవడము దేవుని పిల్లల యొక్క నైజం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎవరి నైజం ఇది? పొరపాటును, తప్పును ఒప్పుకోవాలి. దేవుని వాక్యం అంటాడు, సామెతల గ్రంథకర్త అంటాడు, నీ పాపములు, నీ తప్పిదములను కప్పిపుచ్చుకొనక ఒప్పుకొని వాటిని విడిచిపెట్టు అంటాడు. రాజు ఎదుట నీ తప్పిదములను ఒప్పుకోవాలి, ఒప్పుకున్న తర్వాత విడిచిపెట్టాలి. ఒప్పుకొని నీవు విడిచిపెట్టకపోతే చాలా ప్రమాదం అంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆసా తన జీవితంలో తన తప్పును తాను ఒప్పుకోలేదు, కానీ యెహోషాపాతు ఒప్పుకున్నాడు. కానీ అతని ప్రారంభములో ఎంతటి భక్తిని
దేవుని యందు కనుపరిచాడో చూద్దాం ఒకసారిగా. బైబిల్ గ్రంథంలో నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయము 4-5 వచనాలు 6 వరకు చదువుకుందాం. బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించుచు ఇశ్రాయేళ్ల వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచిన. ఇక్కడ ఆగుదామండి. అక్కడ బయలు దేవతలను ఆశ్రయింపక అంటే అన్య దేవతలను ఆశ్రయింపక ఈయన ఎవరిని ఆశ్రయించాడు చూసారా? తన తండ్రి అంటే దావీదు నడిచేటువంటి మార్గం అంటది. 3వ వచనం రాయబడింది, యెహోవా అతనికి సహాయుడై ఉండెను గనుక యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినాలు నడిచిన మార్గముల యందు నడుచుచు అనే మాట చూసారా? ఇక్కడ దేవుని అనగా దేవుని యొక్క మార్గములలో నడుచుచు అనే మాట మనము చూస్తే ఇక్కడ అంటున్నాడు 4వ వచనంలో, ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక అంటే ఇశ్రాయేలు వారు చేసేటువంటి పద్ధతులు, కొన్ని కట్టడాలు, కొన్ని ఆచారాలు, కొన్ని పండుగలు వాటిని చేయరు. మనం అనుకోండి అన్ని పండుగలు సాటు పెట్టుకొని చేస్తాం. అవసరమైతే ఈ పండుగలు సాటు పెట్టుకొని కోతకాల పండుగని ఏర్పాటు చేసుకుంటాం. తెలుసా మీకు? ఏమండి పాస్టర్ గారు, రేపు ఆదివారము కోతకాల పండుగ ఉంది, అటొచ్చే వారము కోతకాల పండుగ ఉంది, అంతా ఉత్తదే. వేసిన పంటనే చేతికి రాలేదు, నువ్వు కోతకాల పండుగ ఆడ చేస్తావు? పంటలు చేతికి వచ్చిన తర్వాత కోతకాల పండుగ చేయాలనా? పంటలు చేతికి రాకముందే కోతకాల పండుగ చేస్తావా? వింటున్నారా? ఏ పంటైనా చేతికి వచ్చిందండి? ఇప్పుడు ఈ సీజన్లో సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో ఏ పంట అయినా కోతకు వస్తుందా? ఏది కూడా కోతకు రాదు. ఇంకా పైరు మీదనే ఉంటాయి. ఇంకా పొలంలోనే ఆ పంట కాపుకు రావడము, లేకపోతే ఈ భయంకరమైనటువంటి వర్షాలకు పంటలు పాడవడము ఎన్నో జరుగుతూ ఉంటాయి. గమనించాలి. దేవుని యొక్క వాక్యములో అక్కడ రాసినటువంటి మాట ఏమిటంటే, ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. చూసారా? ఇశ్రాయేలుల చర్యలు అంటే వాళ్ళ పద్ధతులు అనుసరించలేదు, వాళ్ళ ఆలోచనలు అనుసరించలేదు, వాళ్ళ మార్గాలను అనుసరించలేదు. అతడు ఎవరి మార్గం అనుసరించాలంటే తన తండ్రి అయిన దావీదు నడిచేటువంటి మార్గంలోనే నడిచాడు యెహోషాపాతు. అందుకని 5వ వచనంలో రాయబడింది, కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను, యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి, అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. చూసారా? 6వ వచనంలో, యెహోవా మార్గముల యందు నడుచుటకు అతడు తన మనస్సును దృఢపరచుకుని వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసెను. చూడండి, అతడంటే యెహోవా మార్గముల యందు నడుచుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనేను అని రాయబడింది. ఎవరి మార్గముల యందు? యెహోవా మార్గముల యందు నడుచుటకు అతని మనస్సును దృఢపరచుకున్నాడు. దేవుని స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. నీవు దేవుని సన్నిధానమునకు, దేవుని మందిరానికి వస్తున్నటువంటి నీవు నీ మనస్సును యెహోవా మార్గంలో అనగా యేసుక్రీస్తు వారి మార్గంలో నడవడానికి దృఢపరుచుకున్నావా? దృఢత్వం ఏముండాలి? గట్టితనం. దృఢత్వం అనగా గట్టితనం. ఆ పట్టు, ఆ పట్టుదల,
ఆ యొక్క దేవుని యందు ఉన్న విశ్వాసము దృఢంగా ఉండాలండి. కొంతమంది విశ్వాసం దృఢంగా ఉండదు. ఇసుక మీద కట్టిన ఇల్లు ఉంటుంది కదా, ఇసుక మీద కట్టిన ఇల్లు ఎలా ఉంటుంది? కొట్టుకొని వరదకి ఏమవుతుంది? అందరికీ నీళ్ళు వచ్చాయి ఉదయము, మామూలుగా లేవు నీళ్ళు. ఎట్లా తెలుసా? అందరి దగ్గర, ఆ బంగారుపేట దగ్గర చూస్తే అందరి ఆ బ్రిడ్జికి తగులుకొని పోతున్నాయి, నీళ్ళు తగులుకొని పోతున్నాయి. ఈ బ్రిడ్జి ఆడగొట్టుకోబోతుందో అనుకున్న ఉదయం వచ్చినప్పుడు నేను. అంత బైక్ పాస్టర్ అంటది, పాస్టర్ గారు ఇటు తీసుకొచ్చినావు, మనం రాజువేరు నుంచి వెళ్ళిపోతుంటాం కదా అన్నది. మానవుడు దేవుని సన్నిధానములో ఒక దృఢమైన విశ్వాసముతో దేవుని సన్నిధిలో కనబడాలి. దృఢత్వం అనేది చాలా ప్రాముఖ్యం. ఇసుక మీద వేసిన ఇల్లు ఇలాంటి వరదలకు కొట్టుకొని పోతాయి. చెత్త చెదారము గడ్డి అంతా కూడా ఏమవుతుంది? పెళ్ళగించబడి అందుట్లో కొట్టుకుపోతూ ఉన్నాయి. అవి చూస్తూ ఉన్నాం మేము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. ఇసుక మీద వేసిన పునాది అది దృఢంగా ఉండదు. బండ మీద వేసిన పునాది దృఢంగా ఉంటుంది. అది కదల్చబడలేని గొప్ప విశ్వాసం, దృఢత్వం. అందుకని ఇక్కడ 6వ వచనం అంటాడు, యెహోవా మార్గముల యందు నడుచుటకు అతడు తన మనస్సును దృఢపరచిన వాడై అనే మాట. దృఢపరచిన వాడు అంటే యేసుక్రీస్తును తప్ప. ఈనాడు చాలామంది కొన్ని దేశాల్లో, క్రిస్టియానిటీ ఉన్నటువంటి దేశాల్లో దృఢత్వము లేక అన్యజనుల యొక్క ఆచారములు అక్కడ కూడా ఆచరిస్తున్నారు. అన్యజనుల యొక్క పద్ధతులు, అన్యజనుల యొక్క కట్టడలు ఆ దేశాల్లో కూడా పాటిస్తున్నారు. ఎందుకు పాటిస్తున్నావు? ఎందుకు అనుసరిస్తున్నావు? దృఢత్వము లేదు. దేవుని వాక్యం అంటుంది, దృఢముగా నీ విశ్వాసము స్థిరపరచబడాలి. అతడు తన మనస్సునంట దేవుని సన్నిధిలో దృఢంగా ఉంచుకున్నాడు, అంటే బలంగా ఉంచుకున్నాడు. మనము దేవుని సన్నిధికి వస్తున్నాం, వెళ్తున్నాం. నీ విశ్వాసము దృఢంగా ఉందా? ఒక ప్రశ్న. నీ విశ్వాసము దృఢంగా ఉన్నదా? అందుకని మీ విశ్వాసం దృఢంగా ఉందో లేదో నేను పరీక్షించడానికి 1, 2, 3 రోజులు ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేశా. ఎన్ని రోజులు పెట్టాను? దేనికి? ఇది మీ విశ్వాసము దృఢంగా ఉన్నదో లేదండి. ఆ రోజు మా బంధువులు వచ్చారండి, సెలవు దినాలు కదండి, ఆ రోజు మంచి చెడ్డ మేము చేసుకున్నామండి, ఆ రోజండి మేము ఏమి చేయలేదండి, చేసుకున్నామండి, తిన్నామండి. కాదు. ఎవరి కోసము అంటే వాళ్ళు చేస్తున్నారని మా పిల్లలు, అంటే నువ్వు ఆ పండుగ క్రిస్మస్ పండుగ చేస్తూ ఉంటావు, వాళ్ళు నీ ఇంటికాడికి వచ్చి కాసుకొని కూర్చుంటారా? పలకరే. వాకిలి కాటుకు వచ్చి చూస్తారా? కొంచెమైనా ఆలోచన ఉండాలిగా. మనస్సును దృఢపరచుకోవాలి. యెహోషాపాతు చేసిన పని అది. యెహోవా మార్గములందు నడుచుటకు అతడు తన మనస్సును దృఢపరచుకుని వాడై. దేవుని సన్నిధానములో దృఢత్వము లేక, దృఢమైన ఒక గట్టి బలమైన విశ్వాసము లేక మధ్యలోనే కూలిపోతున్నారు. చాలామంది కుటుంబాలు, చాలామంది జీవితాలు విశ్వాస భ్రష్టులుగా మారుతున్నారు.
అన్యజనులు మారతారన్న విశ్వాసము, నమ్మకము కంటే, వారి రక్షణ కంటే కట్టబడుతున్న క్రైస్తవ సంఘాలే నేటి సమాజములో అవి దృఢముగా ఉండాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. ఏ గాలి వీస్తే ఆ గాలికి ఎగిరిపోకూడదు. కొంతమంది ఎగిరిపోతూ ఉంటారు. ఎక్కడ గాలి వీస్తే అవునా కదా. ఫుల్గా తాగి ఆమె డ్యాన్స్ చేస్తూ ఉంది. ఆమె కంటే సిగ్గు లేదు, నాకు అర్థం కాదు. బతుకు అవసరం, అలాంటి బతుకు సావరాదా? అలాంటి జీవితం అవసరమా? నాలుక మడత పెట్టి బ్రేక్ డ్యాన్స్ చేస్తుంది అమ్మ. దేవుని కోపము నీ మీదికి రాదా? నీ కుటుంబం మీదికి రాదా? నీ విశ్వాసం ఎందుకు దృఢంగా లేదు? వాక్యం అంటుంది నీవు దృఢమైన విశ్వాసం నీలో ఉండాలి. దృఢమైన విశ్వాసం లేకపోతేనే ఇటు అటు ఎగిరిపోయేటువంటి పొట్టు. ఇప్పుడు ఓ పేపర్ ఉందండి, గాలి వీచింది. గాలి ఒక చోటకి వీస్తుందా? దానికి ఎక్కడ బుద్ధి పుడుతుందో అక్కడ వీస్తుంది. అది ఎటు పోతుందో తెలియదు. కనుక ఈ పేపర్ కూడా కంతే, చెత్త కూడా కంతే, ఎగిరిపోయే పొట్టు కూడా కంతే. ఎక్కడ పోతుందో తెలియదు. గాలి కొట్టినప్పుడు ఎక్కడికి పోతుందో తెలియదు. దృఢమైన విశ్వాసం పాడుకుంటాం కదా. నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా 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 నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా 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 నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో. ఆమేన్. దేవుని సేవించే విషయంలో ప్రాణమున్నంత వరకు ఎన్ని శ్రమలు వచ్చిన, కష్టాలు వచ్చిన, నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన, కరువేణులు వెంబడించిన విశ్వాసమును విడిచిపెట్టకూడదు. అది దృఢమైన విశ్వాసం. కాపాడుకుంటున్నావా? అమ్ముకుంటున్నావా? ఓ సీస కళ్ళుకు అమ్ముకుంటారు కొంతమంది విశ్వాసాన్ని, ఒక బీడికి అమ్ముకుంటారు విశ్వాసాన్ని, ఒక సారాయి సీసకు అమ్ముకుంటారు వారికి ఉన్న విశ్వాసాన్ని. ఏమ్రా, ఏమైనా కోటర్ దాపుతావా? సీసా ఇస్తావా? సీసకే నీ విశ్వాసాన్ని అమ్ముకుంటువా అంటే యేసు ప్రభు వారి వాల్యూ ఒక బీడి ముక్కకు, సీసకు, కళ్ళు సీసకు ఇచ్చేసావు. నీ రక్షణ ఎంత కమ్మేసావు చెప్పరే? ఏమ్మా ఎంత కమ్మావు? ఓ సీస కళ్ళు కమ్మేసావా?
ఎంతకు అమ్ముతావు యేసుప్రభు? ఒక బీడికి అమ్మేస్తావా? ఏమయ్యా, ఒక సారే కోటరికి అమ్మేస్తావా? ఇస్కరియోతు యూద అన్న 30 వెండి నాణేలకు అమ్మాడు. ఎంతకమ్మాడు? ఇస్కరియోతు యూద అంటే మీకన్నా ఎవరు బెటరు? ఇస్కరియోతు యూదనే 30 వెండి నాణ్యాలకు యేసు ప్రభు వారిని అమ్మివేశాడు. అంటే ఆయన వెల, ఒక మానవుని యొక్క వెల 30 వెండి నాణ్యాలు. యూద అడుగుతాడు, కనీసం ఆయన వయసు 33.5 సంవత్సరాలు, 33 నాణ్యాలు ఇవ్వండి. 30 నాణ్యాలు ఇచ్చారు అంటే ఒక బానిస వెల, ఒక మనుషుని యొక్క మానవుని యొక్క వెల 30 వెండి నాణ్యాలు మాత్రమే. అంతకు మించి ఎక్కువ ఇవ్వకూడదు. ధర్మశాస్త్రమునకు, చట్టానికి విరుద్ధం అని చెప్తారు. మార్కెట్లో కూడా ఇప్పుడు సహజంగా ఒక ఇల్లు కొనాలంటే, ఒక ప్లాట్ తీసుకోవాలంటే గవర్నమెంట్ వాల్యూ ఒకటి ఉంటుంది, ప్రైవేటు వాల్యూ ఇంకొకటి ఉంటుంది. 2 వాల్యూలు ఉంటాయి, ఉండవా? ఆనాడు గవర్నమెంట్ వాల్యూ యేసు ప్రభు వారిని అమ్మినటువంటి యేసు ప్రభు వారికి క్రయధనము చెల్లించేటువంటి వాల్యూ 30 వెండి నాణ్యాలు. అంతకన్నా దిగజారిపోయాడే మానవుడు. విశ్వాసాన్ని నమ్ముకుంటున్నాడు, భక్తి నమ్ముకుంటున్నాడు. ఎక్కడ ఏది కనబడితే దాని ఎదుట చిందులు వేస్తున్నారు, ఎక్కడ ఏది కనబడితే దాని ఎదుట సాగిలపడుతున్నాడు, నమస్కారము చేస్తున్నాడంటే నీ విశ్వాసము ఏమైపోతుందమ్మా? అయ్యా, నీ విశ్వాసము ఏమైపోతుంది? దృఢంగా ఉన్నదా? యెహోషాపాతు యొక్క విశ్వాసం అయితే మామూలుగా లేదు, అది చాలా దృఢంగా ఉన్నది. కొట్టు చప్పట్లు గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. 6వ వచనంలో యెహోవా మార్గములు నడుచుటకు అతడు తన మనస్సును దృఢపరచుకున్న వాడై ఉన్నత స్థలములు దేవత స్తంభములను యోధాలో నుండి తీసివేసెను. చూసారా, యెహోవాను ఆశ్రయించినందువలన. 10వ వచనంలో చూస్తే యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటికీ యెహోవా భయము. ఎవరు భయం వచ్చిందంట? యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. చూసారా, యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటికీ ఏం కలిగిందంట? యెహోవా భయము. వ్యాధి నిన్ను చూసిన వెంటనే దానికి భయం కలగాలి. సమస్య నిన్ను చూసిన వెంటనే సమస్యకే భయం కలగాలి. హల్లెలూయా. ఎవరికి భయం కలగాలి? అర్థమవుతుందా? యెహోషాపాతును చూసంట యూదా దేశము చుట్టూ ఉన్న పట్టణములన్నిటికంట ఏం కలిగిందంట? యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము. ఎవరితో యుద్ధం చేయకున్నారంట? అంటే శత్రు దేశాలు ఎన్నో. జెరూసలేము కూడా చాలా చిన్న దేశం. పెద్ద పెద్ద దేశాలతో పోల్చుకుంటే అది విస్తీర్ణంలో, జనాభాలో చాలా చిన్న దేశం. కానీ ఆ దేశాన్ని బట్టి ఆ చుట్టూ పరిసర ప్రాంతాలటువంటి దేశాలన్నీ కూడా ఇశ్రాయేలు దేశమునకు భయపడతాయి. ఎందుకు భయపడుతున్నాయి? వారి దగ్గర ఒక టెక్నాలజీ మామూలుగా లేదు. వారి దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటంటే, శత్రు దేశము ఏదైనా బాంబు విసిరిందంటే ఆ బాంబును ఆకాశంలోనే, గాలిలోనే పేల్చేసేటువంటి టెక్నాలజీ వారి దగ్గర ఉందండి. ఒకవేళ శత్రు దేశం మన దేశం మీదకి బాంబు వేసిందనుకోండి, ఏ చోట పడితే ఆ చోట స్మాష్ బూడిదగా మారాల్సిందే. 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా, జపాన్ నాగసాకి మీద బాంబులు వేశారండి. నేటికి 70 సంవత్సరాలు దాటిపోయినా నేటికి కూడా ఒక చిన్న మొక్క కూడా మొలవదంట ఆ దేశంలో.
జపాన్లో కానివ్వండి, నాగసాకిలో కానివ్వండి. వారు బాంబు వేసింది కూడా ఒక 2 రోజులు తేడాతోనే బాంబు వేశారు. మొదటి బాంబుకు రెండో బాంబుకు. వారు వేసినటువంటి ఆ బాంబు ప్రభావం వలన ఇంచుమించు 200 కిలోమీటర్ల విస్తీర్ణ వరకు ఒక చిన్న గడ్డి మొక్క కానీ ఏది మొలవదంట. ఆ వాతావరణము గాలి తగినటువంటి పిల్లలు నేటికి కూడా గర్భవతులు గర్భము దాలిస్తే పిల్లలు కుంటివాళ్ళుగానో గుడ్డివాళ్ళుగానో అంగవైకల్యము కలిగి నేటికి పుడుతున్నారంట. నేటికి ఒక బాంబు ప్రభావం వలన. యెరూషలేము మీదకి లేక యూదా జనాంగం మీదకి బాంబు విసిరితే ఆ బాంబును అది ఆకాశంలోనే పేల్చేటువంటి టెక్నాలజీ ఆ దేశానికి ఉంది కనుక ఆ దేశం యొక్క సరిహద్దు అనగా చుట్టూ పరిసర ప్రాంతంలో దేశాలన్నీ కూడా ఆ దేశాన్ని చూస్తే నేటికి కూడా భయం. ఆనాడు యెహోషాపాతు దినాల్లో కూడా ఏం చేశారు? యెహోషాపాతు దినాల్లో శత్రు దేశ 10వ వచనము చూస్తే యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదికి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయలేదంట. యెహోషాపాతుతో యుద్ధము. ఎందుకంటే యెహోషాపాతు యెహోవా యొక్క రెక్కల నీడను ఆశ్రయించి ఉన్నాడంట. ఒకటి చప్పట్లు గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని యొక్క రెక్కల నీడను ఎప్పుడైతే నువ్వు ఆశ్రయిస్తావో, ఆశ్రయించినటువంటి ఆ దినం మొదలుకొని ఇదిగో నీవు చనిపోయేంత వరకు ఆయనను విడిచిపెట్టడు. మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తుని యొక్క నీడలో విశ్రమిస్తాడు. మహోన్నతుని చాటును కాదనుకొని ఆయన రెక్కల నీడను విడిచిపెట్టి వెళ్ళిపోతే నీకు శ్రమ ప్రారంభించబడుతుంది. దేవుని సంగమా, దైవ జనాంగమా, ఏ విషయంలో మీరు మీ విశ్వాసము దృఢపరుచుకున్నారు? కానీ యెహోషాపాతు తన విశ్వాసం దృఢపరుచుకున్నాడు. యెహోషాపాతు తన మనసును స్థిరపరచుకున్నాడు. యెహోషాపాతు ప్రార్థన జీవితంలో దేవుని ఆశ్రయించే విషయంలో దేవుడు తప్ప నాకెవరు సహాయకులు లేరు అని తన విశ్వాసమును ఆయన బలంగా ఉంచుకున్నాడు. శత్రువు దేశము నీ మీదకి యుద్ధానికి వస్తున్నామంటే ఆయన ఎవరిని ఆశ్రయించక యెహోవాను మాత్రమే ఆశ్రయించాడంట. హల్లెలూయా. అందుకే నేను పాటలు రాసుకున్నాను. నిన్నాశ్రయించిన వారికి ఏ మేలు కొదువా చేయవు, నిన్నాశ్రయించిన ఏ మేలు కొదువా చేయవు. ఆశ్రయ దుర్గము నా యేసయ్యా, ఆదుకొని నా ప్రాణ ప్రియుడా. ఆశ్రయ దుర్గము నా యేసయ్యా, ఆశ్రయం నా క్రీస్తులో, ఆనందమే నా యేసులో. ఆశ్రయం నా క్రీస్తులో, ఆనందమే నా యేసులో. ఆశ్రయ దుర్గమై ఆదుకున్నావు, ఆరాధ్య దైవమై నిలిచినావు. ఆశ్రయ దుర్గమై ఆరాధ్య దైవమై నిలిచినావు. ఆశ్రయం నా క్రీస్తులో,
ఆనందమేనా యేసులో ఆశ్రయ దుర్గమై ఆదుకున్నావు. ఆశ్రయ దుర్గమై ఆదుకున్నావు. పడాలి. నిలిచినావు ఆశ్రయం నా క్రీస్తులో, యేసులో ఆనందమేనా యేసులో. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, యెహోషాపాతు దేవుని సన్నిధిలో స్థిరమైన విశ్వాసము కలిగి దేవుని సహాయము కొరకు ఎదురు చూసిన వ్యక్తి, దేవుని ఆశ్రయించిన వ్యక్తి తన విశ్వాసమును దృఢపరుచుకున్నాడు. తానే తన విశ్వాసమును కాదు, తనతో పాటు ఉన్నటువంటి రాజ్యములటువంటి ప్రజలందరి యొక్క విశ్వాసమును తాను ఎలా దృఢపరుస్తున్నాడో చూద్దాం. ఒకసారిగా రెండవసారిగా అదే దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయము ఆయన ఏ విధముగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడో 12 నుంచి కొంచెం చదువుకుంటూ 15 వరకు వద్దామా. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును. చూసారా, దేవునే ఆశ్రయిస్తున్నాడు, దేవుని ఆశ్రయిస్తున్నాడు. దేవుని ఏమని ఆశ్రయిస్తు? మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మా దిక్కు అని. గట్టిగా చప్పట్లు కొడదామో, సరిగా గట్టి కొట్టండి. నీవే మా దిక్కు. బాబా బాబా, ఎవరండి దిక్కు? నీవే, నీవే, నీవే. యెహోషాపాతు చేసినటువంటి ప్రార్థనలో శ్రేష్టమైన, నాకు ఇష్టమైన ప్రార్థన అండి ఇది. దేవుని ఆశ్రయించాడు, తన విశ్వాసం దృఢపరుచుకున్నాడు. విశ్వాసం దృఢపరచుకోవడమే కాక దేవునితో అంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు? మా మీదికి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఏం చాలదంట? శక్తి చాలదు. అతడు ప్రార్థన చేస్తున్నాడు, అతడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ఇదిగో మాకు శక్తి చాలదు అంటున్నాడు. ఇంకా ఏమని మాట్లాడుతున్నాడు? యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిలో నిలవబడిరి. అప్పుడు మతన్యాకు పుట్టిన అహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్య కుమారుడు ఆసాపు సంతతివాడును లేవీయుడగు యహాజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ యహాజీయేలు మీదికి, అనగా అతని సేవకుని మీదికి రాగా అతడు ఇలాగూ ప్రకటన చేసెను, మాట్లాడుచు, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, మాట్లాడుచు, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడుకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. శత్రువు దేశము వారి మీదికి వస్తున్నప్పుడు నీవే మా దిక్కు అని దేవునికి ప్రార్థన చేయగా ఆ సమాజంలో సేవకుడు నిలబెట్టి ఆ సేవకుడు పరిశుద్ధాత్మతో నింపబడి, ఇదిగో యూదా వారులారా, యెహోషాపాతు యెరూషలేము కాపురస్తులారా, మీరు భయపడకండి, ఈ గొప్ప సైన్యమును చూసి జడేకండి, యుద్ధము మీది కాదు, యుద్ధము యెహోవాదే అంటున్నాడు. కొట్టు చప్పట్లు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. యుద్ధము యెహోవాదైనప్పుడు, యుద్ధము యెహోవాది జరుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు భయపడతావు? అతడు తన విశ్వాసమును దృఢపరుచుకున్నాడు.
దేవుని మందిరంలో చూడండి 13వ వచనంలో చూస్తే అంటారు, యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని కనబడిరి. ఎవరి సన్నిధిలో కనబడ్డారు? నీ కొడుకు చర్చికి వచ్చాడు అనుకో, నీ కోడలు చర్చికి రాదు. నీ కోడలు చర్చికి వచ్చిందనుకో, నీ కొడుకు చర్చికి రాడు. తల్లి చర్చికి వచ్చిందనుకో, పిల్లలు చర్చికి రారు. పిల్లలు చర్చికి వచ్చారనుకో, తల్లిదండ్రులు చర్చికి వస్తారా? రారు. వింటున్నారా? వినాలి. పిల్లలతో భార్యలతో టోటల్ ఫ్యామిలీ దేవుని సన్నిధిలో కనబడ్డారండి. వారు దేవుని సన్నిధిలో కనబడ్డారు. వారు దేవుని సన్నిధిలో కనబడ్డారు కనుక పరిశుద్ధాత్మనగా వారు కనబడిన తర్వాత సెల్ ఫోన్లు చూసుకుంటూ వాక్యం వింటూ సెల్ ఫోన్ చూసుకుంటూ స్క్రోల్ చేయలేదు వాళ్ళు. కొంతమంది వాక్యం వినరు, స్క్రోల్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు నువ్వు బస్ స్టాండ్లో పెట్టావా, నీ మైండ్ అక్కడ నా గుజ్జు నీకు ఎక్కడుంది? నీకు వాక్యం వింటే వాక్యం. కొంతమంది వాక్యం వినరు, బైబిల్ చదువుతూ ఉంటారు. అట్లా ఇంటూ చదువుకుని నీకు బుద్ధి పుట్టదేమో. చర్చకు వచ్చిన తర్వాత పేపర్లు తిప్పుతూనే ఉంటుంది ఆమె. ఏం చేస్తుంటుందో అర్థం కాదు ఆమెకి. నువ్వు పేపర్ తిప్పనీకి వచ్చావా? స్క్రోల్ చేయడానికి వచ్చావా? చర్చిలో ఫోన్లు మాట్లాడడానికి వచ్చావా? అరే మైండ్ ఎక్కడ పెడుతున్నావు రా తలకెళ్ళేనోడా? అరే గుజ్జు ఎక్కడ పెడుతున్నావు తల్లి? నీ మైండ్ ఉందా లేదా? ఇంతకు మోకాలో పెట్టినావా? యాడుంది నీ మైండ్? ఇంతకు చర్చిలో ఉందా, బస్ స్టాండ్లో ఉందా? ఒక కలెక్టర్ వచ్చినప్పుడు, ఒక కలెక్టర్ నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలాగ నేను సెల్ ఫోన్ స్క్రోల్ చేసుకుంటూ ఉంటావా? పలకరే. ఏమ్మా, మీ ఇంటికి కలెక్టర్ వచ్చాడు, మీకు కొన్ని పథకాలు ఇవ్వాలి. ఓ ఎమ్మెల్యే వచ్చాడు, కొన్ని పథకాలు ప్రారంభిస్తామని చెప్తున్నాడు. నువ్వు ఆయన మాట వినకుండా సెల్ తీసుకొని అంటావా? ఏం చేస్తావు? బుద్ధి లేదు నీకు, ఆ మాత్రం జ్ఞానం లేదు. ఆకాశం ముందున ఆయనకు భయపడవా నువ్వు? ఎవరికి భయపడాలి నువ్వు? ఎవరికి భయపడాలి? వారి సంతతి, వారి పిల్లలు, వారి కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో కలబడి ఎలుగెత్తి దేవునికి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిందంట. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అతడు ప్రార్థన చేసినప్పుడు అంట వారి పిల్లలందరూ ఉన్నప్పుడు 14 చూస్తున్నాడు. అప్పుడు మతన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీయుడగు అహజ్యేలు సమాజములో ఉన్నాడంట. అప్పుడు యెహోవా ఆత్మ అతని మీదికి రాగా, చూసారా ఎవరి ఆత్మ వచ్చింది ఇక్కడ అంటే వారు ప్రార్థనలో ఉన్నప్పుడు పేపర్లు తిప్పలేదు, స్క్రోల్ చేయలేదు, దిక్కులు చూడలేదు. ఆత్మకార్యాలు ఎందుకు నీలో జరగట్లేదు? పరిశుద్ధాత్ముడు నీ మీదకి ఎందుకు రావట్లేదు? ఆత్మను ఎందుకు పొందుకోలేకపోతున్నావు అంటే, ఆత్మకార్యాలు ఎందుకు జరగట్లేదంటే నీ మైండ్ తీసుకుని వెళ్ళి బస్ స్టాండ్లో పెడుతున్నావు, ఫ్రిడ్జ్లో పెడుతున్నావు. దేవుని భయం. ఈ స్థలము యాకోబు అంటాడు అమ్మో ఈ స్థలము ఎంతో భయంకరమైంది. ఆదికాండం 28వ అధ్యాయంలో మాట్లాడతాడు, ఈ స్థలము ఎంతో భయంకరం. అంటే దేవుని భయం ఉన్న స్థలం ఇది. ఈ స్థలంలో నువ్వు ఎంత చక్కగా దేవుని మాటలు వినాలి. అవునా కదా? సెల్ ఫోన్ చూసుకుంటుంటే ఎట్లా దేవుడు ఒప్పుకుంటాడా? కుటుంబాలు వారి సంతతి 12వ వచనం అంటాడు కదా, ఏమంటాడు? 13వ వచనంలో యూదా వారును తమ శిష్యులను తమ భార్యలను పిల్లలను యెహోవా సన్నిధిని నిలవబడిరి. అప్పుడు ఆత్మ, పరిశుద్ధాత్మ లేవి వంశస్థుడైన ఎవరి మీదకి వచ్చింది? యహాజియేలు సమాజంలో ఉన్నాడు. ఆయన కూడా ఒక సేవకుడే, సమాజంలో ఉన్నాడు. ఆయన మీదకి యెహోవా ఆత్మ దిగి వచ్చినప్పుడు యెహోషాపాతుతో మాట్లాడుతున్నాడు. యెహోషాపాత, యెరూషలేము వారులారా, యూదా వారులారా, అదో ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, దిగులు పడకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును అన్నాడు. ఇక్కడ 12వ వచనంలో యెహోషాపాతు చేసే ప్రార్థన ఏంటి? మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీద ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు శక్తి, నువ్వు శక్తి చాలు, నువ్వు బలహీనుడవే. హల్లెలూయా.
ఎవరి ఎదుట ఒప్పుకోవాలి? మనము ఎవరి ఎదుట ఒప్పుకోవాలి? ఆయన దగ్గర ఒప్పుకోవాలి. నువ్వు బలహీనుడవే, నువ్వు బలహీనురాలువే, ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అలెగ్జాండర్ ఉన్నాడు. ఈ అలెగ్జాండర్ అనబడిన ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలన్నిటిని కూడా తాను జయించుకొని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. అలెగ్జాండర్ పేరు చెప్పిన వెంటనే భయం. ఈ అలెగ్జాండర్ ఉన్నాడు కదా, సముద్రం దగ్గరికి వెళ్ళి ఇది కూడా భూభాగం అయితే బాగుండు, దీన్ని కూడా నేను ఆక్రమించుకుంటుంటే స్వాధీనం చేసుకుంటుంటే అని ఆ గుర్రం మీద తాను నిలబడి ఆ సముద్రం చూశానంట. నువ్వు సముద్రం అయ్యావు కాబట్టి బతికిపోయావు, భూమి అంటే నివాసం ఉంటుండే, నిన్ను కూడా నేను స్వాధీనం చేసుకుంటుంటే అని దాంతో చిటిక వేసి మాట్లాడంట. ఈ అలెగ్జాండర్కు ఒక చిన్న దోమనే, ఏది పాము గర్వలేదు, తేలు గర్వలేదు. తేలు పెద్దదా, పాము పెద్దదా, దోమ పెద్దదా? ఏది పెద్దది? అవునా కదా? విషపూరితమైనవి అవి కరవలేదు. దోమ ఎంత ఉంటుందండి? ఒకవేళ నీ చెంప మీద వాలిదనుకో, ఇట్ట కొట్టి ఇట్ట నలిచేస్తావు. అవునా కదా? నీ కాలు, నీ మెడ మీదనో, నీ తొడ మీదనో, నీ పొట్ట మీదనో ఒక ఏటేస్తే అది ఏమవుతుంది? అవునా కదా? ఆ దోమ, ఒక దోమని, అరే నువ్వు అన్నిటినీ స్వాధీనం చేసుకున్నావురా, బాగానే ఉంది, ఈ దోమ కరుస్తుంది, దీని నుండి నీవే కాపాడుకో చూద్దామని దేవుడు బహుశా పంపించాడేమో తెలియదు. కానీ ఆ దోమ అక్కడికి వచ్చి అతన్ని కుట్టేసరికలా భయంకరమైన లేనిపోని సకల రోగాలన్నీ కూడా సంభవించాయి. డెంగ్యూ వచ్చిందో, మలేరియా వచ్చిందో, టైఫాయిడ్ వచ్చిందో ఆ రోజులు నేను ఎరగను. ఆ చిన్న దోమ కాటుకు అతడు ఏమైపోయాడు? చనిపోయాడు. చనిపోయినటువంటి ఆ వ్యక్తి ఏమి నిస్సాయ స్థితిలో, అరే నేను ఎన్నెన్నో సాధించాలనుకున్నాను రా, ఏమీ సాధించలేను, శవపేటకి మోసుకొని పోయేటప్పుడు నా చేతులను బయట పెట్టండి రా బాబు, ఏమీ లేదని చెప్పండి ప్రపంచానికి. నా డబ్బు నాతో రాదు, ఆస్తి నాతో రాదు, రాజ్యాలు ప్రపంచము నాతో రాదు, నేను ఏమి తీసుకొని పోలేను. హిట్లర్ మీలో కొంతమందికి తెలిసి ఉండవచ్చు. హిట్లర్ సిరియనుడు, అతడు సిరియా దేశస్థుడు. ఈ హిట్లర్ ఏం చేశాడంటే, యూదా వారందరినీ 50,000 మంది చొప్పున 50,000 మంది చొప్పున 1,00,000 మంది ప్రజలను ఒక గదిలో పెట్టేసి, అంటే ఒక 50,000 మందిని ఒకసారి 50,000 మందిని ఒకసారి ఇట్లా 2 పర్యాయములు ఒక గదిలో వేసి అందులోనికి ఒక కలుషితమైనటువంటి ఆక్సిజన్ పొగను పంపించి అందులో బంధించేసి వారిని చంపేశాడు. యూదా మీద పగ, ఎవరికి? హిట్లర్కి పగ, కోపం. చివరికి ఈ హిట్లర్ కమ్యూనిస్ట్, అంటే సెక్యులర్, అతని కమ్యూనిస్ట్ పార్టీ, అంటే నేను ఏదైతే పట్టుకున్నానో, అంటే మొండితనం, తన దేశం కొరకు తన ప్రజల కొరకు ప్రయాసపడాలి, యూదులందరినీ చంపాలని చెప్పేసి యూదులందరూ కూడా ఊచకోత కోసం చంపేశాడు. కనబడకూడదు. ఆ హిట్లర్ తరిమినందుకు ఆ దేశం నుంచి ప్రజలు బయలుదేరి చెల్లాచెదరంగా వెళ్ళిపోయారు, యూదా వారందరూ కూడా. ఆ హిట్లర్ చివరికి అంత పేరు, అంత హోదా, అంత ధనము అంత సంపాదించుకున్న తర్వాత నాకు మనశ్శాంతి లేదు, అందుకని ఊరేసుకుని వచ్చిపోతున్నాని ఒక హోటల్లో ఊరేసుకుని వచ్చిపోయాడు. ఎంత దౌర్భాగ్యం అండి, వింటున్నారా? ఎంతటి శాపం. మనశ్శాంతి లేక అరే నువ్వు సంపాదించావు కదరా, పేరు తెచ్చుకున్నావు కదరా, 21 సంవత్సరానికే మంచి ఉద్యమకారునిగా
నువ్వు పేరు సంపాదించుకున్నావు కదరా, మంచి నాయకునిగా ఉన్నావు కదరా, నీవే మాకు ప్రెసిడెంట్గా ఉన్నావు కదరా, ఏమైపోయింది? మనశ్శాంతి లేదండి, మనశ్శాంతి లేదు. చనిపోయాడు, ఊరేసుకొని చనిపోయాడు. దేవుని ప్రజలను బాధ పెట్టి, దేవుని ప్రజలను చంపి తనను తానే హతము చేసుకున్నాడని చరిత్ర. తనను తానే హతము చేసుకున్నాడు. కారణం ఏమిటి? వల్ల అతడు తనను తానే హతము చేసుకున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, కారణం ఏమిటంటే దేవుని భయము లేక, దేవుని ఉగ్రతకు శాపగ్రస్తులుగా మిగిలిపోయారు. కానీ యెహోషాపాతు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. 12వ వచనంలో ఈ మాట మాట్లాడుతున్నాడు. 15వ వచనంలోనికి వచ్చేసరికల్లా దేవుడే మాట్లాడుతున్నాడు, భయపడకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగిస్తున్నాడు అంటున్నాడు. ఏమంటారు మాట్లాడుతున్నాడు? యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడుకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. ఇదంతా ఎందుకు జరిగింది అంటే యెహోవాను ఆశ్రయించినందువలన. ఎవరిని ఆశ్రయించినందువలన? అమ్మా అయ్యా వింటున్నారా? ఎవరిని ఆశ్రయించినందువలన? యెహోవాను ఆశ్రయిస్తే ఒక మార్గము, ఒక సొల్యూషన్ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, ఒక మార్గము ప్రభు చూపిస్తాడు, అంతే. యెహోవాను ఆశ్రయించుట వలన, దేవుని ఆశ్రయించక, సౌలు అనబడిన వ్యక్తి దేవుని ఆశ్రయించక, దేవుని సన్నిధిలో విచారణ చేయక, దేవుని మందిరములో కనిపెట్టుకొని ఉండక, దేవుని దగ్గర బ్రతిమాలు కొనక, సౌలు అనబడిన ఇశ్రాయేలీయుల రాజు చివరికి ఏమైపోయాడంటే, ప్రభు బిడ్డరా, ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక కత్తి అలా నేలకు పాతుకొని ఆ కత్తి మీదనే బోర్ల పడి చనిపోయాడు. ఎందుకు జరిగిందయ్యా? ఎందుకు ఇలాంటి పరిస్థితి సంభవించింది? కారణం ఏమిటి అంటే శాపం. దేవుని భయము లేకపోతే. ఈరోజు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? ఆస తన విశ్వాసమును దృఢపరుచుకున్నాడు. హల్లెలూయా! ఏమని మాట్లాడుతున్నాడు? దృఢపరుచుకున్నాడు. నేను ఆదివారము ఆరాధన మానను, నేను ఆదివారము దేవుని సన్నిధికి వెళ్తా, ఆదివారము దేవుని మందిరములో ఉంటా. మనం అనుకోండి, ఒక వారం వచ్చి ఒక వారము కనబడం, నెలకు ఒకసారి మాత్రమే చర్చికి వస్తాం. మిగతా రోజులన్నీ కూడా పనులు, విస్తారమైన పనులు. ఆశ అలా కాదు. ఎన్ని పనులున్నా పక్కకు పెట్టేసి, ఇదిగో ఆయన మాట్లాడేటువంటి ప్రార్థన ఎంత గొప్పగా చేస్తున్నా, అయ్యా మాకు శక్తి చాలదు. నీ జీవితంలో ఏదైనా కార్యాలు ఆగిపోయినాయా? జరగట్లేదా? ఇదిగో ప్రార్థన, అయ్యా మా శక్తి కాదు, మా కూతురు వివాహం చేయాలి, నాకు శక్తి లేదు, అయ్యా నీవే మాకు సహాయం చేయి. అయ్యా మా ఇల్లు మేము కట్టుకోవాలి, మాకు శక్తి చాలదు, మాకు సహాయము నీవు చేయి. అయ్యా మా పిల్లలకు ఉద్యోగాలు, మా వ్యాపారాలు, మా కూలి పని ఆశీర్వదించు, మాకు శక్తి చాలదు. ఎంత గొప్ప సైన్యం నడిపించడానికి మాకు శక్తి చాలదు. దేవుని ముందు తలదించుకున్న వారిని దేవుడు సమాజములో తల ఎత్తుతున్నాడంట. కొట్టు చప్పట్లు గట్టిగా. నువ్వు ఆయన దగ్గర తల వంచితే బయట నువ్వు తలెత్తుతాడు. ఇక్కడ నువ్వు తలదించలేదనుకో, ఇక్కడ తలెత్తుకొని కొమ్ములు పైన పెట్టుకొని విర్రవీకుడు తిరిగావనుకో, ఆడ మెడలు ఉంచుతాడు. అంటారు కదా, పెద్దలు కూడా కంటూ ఉంటారు, నీ మెడలు వంచేవాడు ఎవడో ఒకడు వస్తాడురా, నీ కొమ్ములు ఇరుస్తాడు, నీ మెడలు వంచుతాడు. దేవుడు అంతే. దేవుడు అన్యాసుడు కాడు. ఆయన మాట వింటే మనల్ని సమాజంలో ఇక్కడ అంటే సింహాసనమైన ఒక ఉన్నతమైన పొజిషన్లో పెడతాడు. ఇక్కడ నీవు మెడ వంచి తల వంచి
ఆయనతో బ్రతిమాలుకున్నావు అనుకో, ఇక్కడ నిన్ను బ్రతిమాలుకుంటే అక్కడ లేపుతాడు. ఇక్కడ నువ్వు విరవీగావనుకో, కొంతమంది ఎక్కడ ప్రతాపం చూపారు, మందిరంలోనే ప్రతాపం చూపుతారు, సేవకుని మీదనే ప్రతాపం చూపుతారు. ఎవరి మీద ప్రతాపం చూపుతారు? ఒక ఊరికి వెళ్ళాను నేను. ఆ ఊరికి వెళ్తే ఒక ఆయన తొడగొట్టి మీసం సేవకుని మీద. ఏం పోయే కాలమో నాకు తెలియదు. అరే పాస్టర్ రా, శాపం రా బాబు నీకు, అది తొడగొట్టకూడదు, మీసం దువ్వకూడదురా, తప్పురా అది అని చెప్తున్నా. నీ జల్దులేండి పాస్టర్ గారు, ఫుల్ తాగినాడు, నీ జల్దులేండి పాస్టర్ గారు. ఇప్పుడు నువ్వు తొడగొట్టి మీసం దిద్దావు అనుకో, దేవుడు అంటాడు, అరే పగ తీర్చుట నా పని లేరా అంటాడు. ఇప్పుడు నేను నా పనిని కాముగా వెళ్ళిపోతా, నా పని ఏంటిది? కాముగా నేను వెళ్ళిపోతా. దేవుడు అంటాడు, రే వాడి పని వాడు కాముగా వెళ్ళిపోయినాడు, వాడు నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డిని ముట్టినట్లే. అంటే నువ్వు ఎవరు ముట్టుకున్నావు? నువ్వు దేవుని కనుగుడ్డినే. మీకు అర్థమైందా? ఎవరు ముట్టుకున్నావు? ఎవరు ముట్టుకున్నావు? అది దేవుని కనుగుడ్డిని ముట్టొచ్చా? ఇప్పుడు నీ కంట్లోకి ఏదైనా చిన్న పుల్ల తీసుకొని అట్లా నీ పిల్లలు ఆడుకుంటూ ఏదైనా అంటే చిన్న పుల్ల తగిలితే అబ్బబ్బబ్బబ్బబ్బని నీ కొడుకుని కానీ నీ పిల్లలు కానీ రెండేట్లు ఈపున పరిచి పెడతావు. అని ఈపు అచ్చు పడుతుంది, అని ఈపున. అవునా కదా? ఏమైందమ్మా, ఎందుకు అట్లా కొట్ట పిల్లగానంటే కానీ వాడు నా కన్ను ముడిసినాడు, అబ్బా పానం పోయింది, అమ్మ కన్ను ఉందో పోయిందో అని గంట సేపు అలల్లాడుతావు. నీ కన్ను పొడిచినందుకే, వాడు పొరపాటున ఏదో పిల్ల చేష్టలు ఆడుకుంటూ చెయ్యి తగిలినందుకే నీ కోపం వచ్చిందే. వాంటుడిగా నువ్వు కన్ను పొడిస్తే దేవుని కోపం రాదా? ఆలోచించండి. నీవు ఎక్కడ తగ్గాలో నేర్చుకోవాలి ముందుగా. హల్లెలూయా. ఈ స్థలానికి వచ్చేటువంటి వాళ్ళు తను తాను తగ్గించుకునాలి. తను తాను నాది ఏమీ లేదయ్యా, జీవించేవాడను నేను కాదు ప్రభువా, నీవే నాలో ఉన్నావు. అందుకే పాట రాసుకున్నాను, నేనేమై ఉన్నానో అది నీ కృప వలనేనయ్యా. చూసారా? ఎవరి కృప వలన? చెప్పు, ఎవరి కృప వలన? మనం ఏమై, దేవుని కృప. కొంచెం వ్యాపారం బాగా జరిగితే చాలు అందరినీ చర్చికి బంద్ చేపిస్తాం. కొన్ని కూలి పనులు బాగా దొరికినట్టే చాలు, పలానా చోట పలానా బిల్డింగ్ పడగొట్టాలంటే పిల్ల తల్లి సట్ట ముట్ట సర్దుకొని సద్దులు కట్టుకొని రాత్రి పగలు ఆ బిల్డింగ్ గుల్చగానే ఉంటాడు. అవునా కదా? చెప్పరా, ఒప్పుకోరా మనస్ఫూర్తిగా. వాడు కూల్చగానే ఉంటాడు. ఏందిరా అంటే మొత్తం అంతా కట్టగట్టు. అరే ఆదివారం లేదండి, పని వచ్చిందండి, ఓ 10,000 పని కట్టగట్టుకొని పిల్ల తల్లి జల్ల మొత్తం అంతా ఎక్కడున్నామండి? పని దగ్గరే. దేవుని దగ్గరికి రావా? దేవుని దగ్గరికి వచ్చి దేవుని పాదాలు ఎప్పుడు పట్టుకోగలుగుతావు? దేవుని దగ్గరికి నువ్వు వచ్చి దేవుని పాదాలు పట్టుకుంటే ఈరోజు నువ్వు పోగొట్టుకున్న ఆశీర్వాదం అంతా, ఈరోజు నువ్వు పోగొట్టుకున్న సంపాదన అంతా ఇదిగో ఇదిగో రేపటి దినమ నీ కొరకు దేవుడు దాచి ఉంచుతాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. గుర్తుపెట్టుకోండి, మాట రాసి పెట్టుకోండి. మీరు ఈరోజు కూలి 500, 1000 రూపాయలు కదా, ఈ కూలిని దేవుడు రేపటి కొరకు నీకు దాచిపెడతాడు. ఎవరి కొరకు దాచిపెడతాడంటే రేపటి కొరకు, నీ కొరకే దాచి ఉంచుతాడు. ఎవరి కొరకు దాచి ఉంచుతాడు? ఈరోజు నువ్వు ఆశీర్వాదం, ఈరోజు నువ్వు ఎంత నీ కూలి? 500, 1000 రూపాయల వస్తుంది. ఇదిగో పలానా చోట 1000 రూపాయలు కూలి వస్తుంది అన్న కానీ దాని అంటే తృణప్రాయంగా ఎంచి నువ్వు దేవుని సన్నిధికి వచ్చావా? రేపు లేక ఎల్లుండి దేవుడు నీ కొరకు దాచి ఉంచుతాడు. అంతే, దాచి ఉంచుతాడు. ఈరోజు కాదురా నువ్వు సరుకు కొనాల్సింది, రేపు పోయి సరుకు కొను అంగట్లో. ఇదిగో ఈరోజు నా పిల్లలు ప్రార్థనకి వెళ్ళారు, నా పిల్లగాడికి వెళ్ళి కనుక నువ్వు ఈరోజు రేపు కొనాలి నువ్వు సరుకు. రోజు నీకు 500, 1000 రూపాయలు ఆదాయం వచ్చేది. ఆ మరుసటి రోజు 1000 రూపాయలు అనుకో, 2000 రూపాయలు ఆదాయం. అంటే రేపటిది నీకు ఎల్లుండి దేవుడు, నిన్నటిది ఈరోజు దేవుడు నీకు కవర్ చేస్తాడు. అంతే. దేవుని సన్నిధికి వస్తే కవర్ అవుతుంది. దేవుని సన్నిధికి రాకుండా నాకు కవర్ కాదు. ఇంకా అంతే. యాడవేసిన గొంగలి చినిగిపోయిన జేబులోనే. అరే ఇంత సంపాదిస్తున్నాను కానీ వెనక ఉంది పెద్ద గూని అంటాం. అరే జేబు చినిగిపోయిన సంచిలో లేక చినిగిపోయిన జేబులో చిల్లర పోసుకున్నట్లుగానే ఉంటుంది.
చినిపోయిన జోబులు చిల్లర వేసుకొని పోండి, ఒక గంట సేపు తిరగండి, ఉంటుందా? పలకరే. చినిపోయింది, బొర్రబడింది, 2 రూపాయల బిల్ల దూరంతో సందు పడింది, నువ్వు పోసుకున్న రూపాయలు నిండగా ఉంటాయా? ఎందుకు? దేవుడు కూడా కానీ నువ్వు సంపాదనకు కన్నం పెడతాడంట. దేవునికి ఇవ్వకపోతే, దేవుని సన్నిధికి రాకపోతే, దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వకుండా దొంగిలిస్తే దేవుడు కన్నం పెడతాడంట. దేనికి కన్నం పెడతాడు? నీ జోబికే కన్నం పెడతాడు. అప్పుడేం చేస్తావు? నీ సంచి కన్నం పెడతాడు, నీ జోబి కన్నం పెడతాడు. కన్నం పెట్టాడు అనుకో, అవి జారిపోతూ ఉంటాయి. జారిపోయినప్పుడు 2 రూపాయలు దొరికింది, 5 రూపాయలు దొరికింది. జాగ్రత్త, నీ సొమ్ము కాకులు ఎత్తుకపోతాయి. నీ సొమ్ము భద్రంగా ఉండాలంటే దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా! దేవుని సన్నిధిలో దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి, అంతే. అక్కడ చిన్నలు పెద్దలు ఎలా నిలబడ్డారంటే, అక్కడ 13వ వచనంలో చూస్తే, యూదా వారందరూ తన శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. అమ్మా, మీ కుటుంబాలు ఫ్యామిలీతో ఉన్నాయా? పరీక్షించుకోండి. అయ్యా, మీరు కూడా పరీక్షించుకోండి. మీరు ఫ్యామిలీతో ఉన్నారా? లేదు. నా ఇంటి వారందరూ కలిసి, నా భర్త రావట్లేదు, నా భార్య రావట్లేదు, నా పిల్లలు రావట్లేదు. ఎంతగా దేవునికి మనం దూరంగా ఉంటున్నామో. దేవుని ఆశ్రయించకపోతే శ్రమ మనకు సంభవిస్తుంది. దేవుని ఆశ్రయించినంత కాలం, అక్కడ వ్రాసినటువంటి మాట మనం చదువుకున్నాం కదా, కీర్తన 36:7లో, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ నెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఆశ్రయించిన వారికే సమృద్ధి, ఇక్కడ సమృద్ధి అని 8వ వచనంలో సమృద్ధి ఉంది, సంతృప్తి ఉంది, ఆనందము ఉంది. కనుక ఆ గొప్ప భాగ్యాన్ని మీరు పోగొట్టుకోవద్దండి. దేవుని రెక్కల నీడను ఆశ్రయించిన ఒక యెహోషాపాతు వలె దేవుని సన్నిధిలో నీవు ఉందువుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి ఈ పరిచర్య కొరకు కానుకలు సమర్పించు.